చూస్తున్నారు కదండి, ఇది శ్రీముఖలింగం టెంపుల్ అండి. ఇది మనకి శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలంలో శ్రీముఖలింగం అనే విలేజ్లో అయితే ఉంది. ఇప్పుడైతే నేను టెంపుల్ బయట అయితే ఉన్నాను. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. చూడండి, ఇది టెంపుల్ బయట సైడు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి. చూస్తున్నారు కదా, నాకు ఆలయం బయట పురాతన విగ్రహాలు అయితే కనిపించాయి. చూడండి ఎలా ఉన్నాయో. మీరు చూస్తున్నారు కదండి, ఇది టెంపుల్ లోపల మొత్తం వ్యూ అండి. మనకి శ్రీముఖలింగం టెంపుల్ లోపల వ్యూ ఒకసారి చూడండి. టెంపుల్ గోడల మీద ఆ శిల్పాలు అయితే చూడండి, చాలా బాగున్నాయి. మనమైతే ఒకసారి అయితే దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఈ టెంపుల్ గోడల మీద మనకి వినాయకుడి రూపాన్ని చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ గోడల మీద చాలా విగ్రహాలు అయితే చెక్కున్నాయి. ఈ టెంపుల్ అనేది మనకి 5 నుండి 10వ శతాబ్దం మధ్యకాలంలో నాటిది. కళింగరాజులు అయితే కట్టారు ఈ టెంపుల్ని. ఇదంతా కూడా నల్ల గ్రానైట్ రాయితో కట్టారండి. దగ్గరికి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా నల్ల గ్రానైట్ రాయి, చాలా బాగా అయితే కట్టున్నారు. ఇదంతా మనకి 10వ శతాబ్దానికి చెందినది. ఇటైతే ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. లోపల వినాయకుల విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకి ఎదురుగా ఇంకో చిన్న టెంపుల్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ ఈ శిల్పకళ అయితే చాలా బాగుందండి. లోపల అయితే శివలింగం అయితే ఉందండి. చూస్తున్నారు కదండి, ఈ శివలింగం పూజలు అయితే చేస్తున్నారు. చాలా బాగుంది కదా. ఈ టెంపుల్ గోడల మీద మనకి దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదైతే గరుడ పక్షి. నెక్స్ట్ పైన చూడండి, రాజులైతే ఏనుగుల మీద యుద్ధాలు అయితే చేస్తున్న సన్నివేశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా శిల్పకళ అయితే ఉంది. ఈ ద్వారం మీద ఈ ఆర్చ్ చూడండి ఎంత బాగుందో, బాగా చెక్కున్నారు. డిజైన్లుగా అయితే చెక్కున్నారండి. చాలా మనకి ఇప్పుడు టెంపుల్లో అభిషేకాలు అని జరుగుతాయి కదా. అభిషేకాలు జరిగేటప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు అంటే అభిషేకాలు జరిగిన వాటర్ అంతా కూడా మనకి బయటికి ఆ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం లోపల అక్కడ హోల్ ఉంది చూడండి. ఆ హోల్ ద్వారా బయటికి అయితే వచ్చి అక్కడైతే కలుస్తాయి ఆ వాటర్ అంతా. ఇక్కడ చూడండి, వినాయకుడు అయితే రూపం అయితే కొంతవరకు డ్యామేజ్ అయితే అయ్యింది. వినాయకుడి రూపం అండి. చూడండి, ఇదంతా కూడా శ్రీముఖలింగం టెంపుల్ లోపల మొత్తం టోటల్ వ్యూ అయితే కవర్ చేస్తాను. మొత్తం ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈ శ్రీముఖలింగం టెంపుల్కి ఒక హిస్టరీ అయితే ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఒక ఇప్ప చెట్టు అనేది ఉండేదంట. ఆ ఇప్ప చెట్టుని కొన్ని కారణాల వల్ల మొదల వరకు తొలగించేశాక కొద్ది రోజుల తర్వాత వచ్చి చూడగా ఈ ప్రాంతంలో ఆ ఇప్ప చెట్టు అనేది ఒక లింగం రూపంలో అయితే కనిపించింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ లింగం మీద మనకి శివుని యొక్క రూపం అయితే కనిపించింది. అప్పటి నుండి ఇక్కడ శివుడైతే పూజలు అయితే అందుకుంటున్నాడు. అయితే ఈ లింగం ఉంటుంది కదా, ఆ లింగం మీద శివుని యొక్క రూపం అయితే మనకైతే కనిపించడం అయితే జరిగింది. అందువల్ల ఈ టెంపుల్కి శ్రీముఖలింగం అనే పేరు అయితే వచ్చింది. అది హిస్టరీ. అయితే ఈ మనకి ఇప్ప చెట్టుని సంస్కృతంలో మధుగమ అయితే అంటారు. ఈ టెంపుల్ని ఇంకో శ్రీముఖలింగం అని పేరే కాకుండా మధుకేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు.
మధుకేశ్వరం అంటే మధుకం అంటే సంస్కృతంలో ఇప్ప చెట్టు అని అర్థం. ఇక్కడ మనకి శివలింగం అనేది ఇప్ప చెట్టు ద్వారా తయారైంది కాబట్టి అందువల్ల 2 పేర్లతో అయితే పిలుస్తారు. మనకి ఈ గోడలు ఉన్నాయి కదా, ఈ గోడల మీద ప్రతి అంగుళం వదలకంట మంచి మంచి బొమ్మలు అయితే చెక్కున్నారు. వాట్ ద నైస్ వ్యూ. ఇక్కడ చూడండి, మనకి ఇది పురాతనమైన దేవాలయము. ఇదైతే ప్రజెంట్ అయితే మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది. చూస్తున్నారు కదండి, ఇది మనకి శ్రీముఖలింగం విలేజ్లోని వరి పొలాలండి. ఇక్కడైతే వరి నాట్లు అయితే వేస్తున్నారు. ఆల్రెడీ వరి నాట్లన్నీ అయిపోయి పొలాల్లోని కలుపు అయితే తీస్తున్నారు అక్కడ జనాలు. చూడండి, చూడండి ఈ పంట పొలాల మధ్యలో అయితే ఉన్నాను. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగా నాకైతే నచ్చింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడైతే నేను వంశధార నది దగ్గరికి అయితే వెళ్తాను. నదిని అయితే ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా పంట పొలాలు, అవన్నీ కూడా పంట పొలాలన్నీ. ఇప్పుడు బొప్పాసు పండు చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి. ఇవి బొప్పాసు పళ్ళు అన్నీ కూడా లేతగా ఉన్నాయి. పళ్ళు అయితే ఏం కావు, చాలా ఉన్నాయి. చూడండి బొప్పాసు పళ్ళు. ఓకే, వీళ్ళకి వాటరు లేదండి. అదేంటిది, నది పక్కనే ఉంది కానీ వీళ్ళకి వాటర్ అయితే లేదు. చూడండి, పొలాలు అయితే ఎండిపోయాయి. ఇదిగోండి, రైట్ నో నేను ఇప్పుడైతే వంశధార నది దగ్గరికి అయితే వచ్చానండి. ఇదే వంశధార నది. నాకు తెలిసి లోతు అయితే చాలా ఉంటుంది. బయట నుండి అయితే చూద్దాం. నేనైతే వంశధార నదికి అయితే రావడం జరిగింది. నది బయట నుండి అయితే చూద్దాం. ఇదే చాలా లోతు అయితే ఉంటుంది. ఇదంతా కూడా వంశధార నది. కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా మనకి ఎటువంటి తోవ అయితే లేదు. ఇక్కడ నుండి చూసేయండి, నది అయితే డౌన్లో ఉంది. ఈ పంట పొలాలు అయితే హైట్లో ఉన్నాయి. అందుకోసం వాటర్ సప్లై జరగట్లేదు ఈ ప్రాంతానికి.